సో అందరికీ జైలు. ఎవరైతే అంబేద్కర్ వారసులు ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే ఒకసారి వీడియో చూడండి. తర్వాత రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చినప్పటికి ఈ ఊరు వాళ్ళు పక్కన మీరు గుడి దగ్గర ఆ ఊరు వాళ్ళు మొత్తం గ్రూపుల్ మెసేజ్ పెట్టుకుని వచ్చేసి ఒక 600 గ్రూపుల్ మెసేజ్ పెట్టుకుని వచ్చేసి ఒక 600 మంది వరకు గుడి దగ్గర అక్కడ కూర్చున్నారు. వాళ్ళకైనా గ్రూపులు ఉంటాయి, మనకుండా గ్రూపులు. ఎవరైతే అంబేద్కర్ వారసులు ఉన్నారో ఏ ఊరైనా సరే మీరు జస్ట్ రిజిస్టర్ అవ్వండి. నేను కింద లింక్ పెడతాను. మనమందరం ఒక కుటుంబం లాగా, అన్నదమ్ముల్లాగా ఏమైనా ఉంటే పంచుకుందాం. ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి స్తోమత ఉంది. సో మనం హెల్ప్ చేద్దాం వాళ్ళకి. సో మన కమ్యూనిటీలో మనం హెల్ప్ చేద్దాం వాళ్ళకి చదువుకునేలాగా. సో బయట కమ్యూనిటీ వాడు వచ్చి మనకి హెల్ప్ చేయడు కదా. సో మనం మన వాళ్ళకి హెల్ప్ చేసుకుందాం. చదువు విషయంలో కానీ, అది బ్లడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే. మీరు ఆఖరికి కోర్ట్ కేసెస్ కూడా మనం ఏం చేస్తాం, మనం తీసుకుంటాం, మనం ముందుకు ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో ఇదంతా ఒక వ్యవస్థ కింద మనం నుంచుందాం. అది రాజకీయాల్లో కూడా మనలో ఒక నుంచోబెట్టే కార్యాచరణ తీసుకొద్దాం. ప్రతి ఒక్క అంబేద్కర్ వారసుడు రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఫుల్ఫిల్ చేసి మాకు సెండ్ చేయండి. ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మనం కాంటాక్ట్లో ఉన్నాం. ఇది కేవలం యూత్ వాళ్ళకే. మన యూత్ ముందుకు రావాలి, మన యూత్ ముందుండాలి. పెద్దోళ్ళు మాట్లాడే రోజులు పోయాయి. ఖచ్చితంగా ఇది మన యూత్ ముందుంటేనే ఇది ముందుకెళ్తుంది, ముందు నిలబడుతుంది. సో మన ముందు ఫ్యూచర్ కోసం మనం కష్టపడాలి కాబట్టి సో మనం అందరం ఒక గ్రూప్ కింద, ఒక కుటుంబం కింద ఫామ్ అవుదాం. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేయండి. ప్రతి ఒక్క అంబేద్కర్ వారసుడి దాకా చేరాలి. చేరితేనే మనం బలపడతాం, మనం స్ట్రాంగ్ అవుతాం. ఎవరైతే మన మీద దాడులు చేస్తున్నారో సో మనం దీన్ని గట్టిగా ఖండిద్దాం. ఎక్కడికి వెళ్ళినా సరే మనందరం కలిసికట్టుగా వెళ్దాం, కలిసికట్టుగా పోరాడదాం. మనం ప్రాణం పోయినా సరే ముందు నిలబడదాం.